నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి డయాబెటీస్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై పీపుల్ అని చెప్పొచ్చు. సో డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, మెయిన్ కాజెస్ ఏంటండి? డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అన్నట్లు చూసుకుంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం మారిపోతే, అబ్నార్మల్ అయిపోతే అప్పుడు మనకు ఇలాంటి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే ఫస్ట్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకటే చోట కూర్చొని పనిచేయడం. సో ఎక్కువగా కదలికలు లేకపోవడం, ఎక్సర్సైజ్ ఎక్కువగా లేకపోవడం అన్నమాట. దాని తర్వాత ఒబేస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఒబేస్ అంటే నార్మల్ వెయిట్ కైనా కొంచెం వెయిట్ వాళ్ళకు ఎక్కువ ఉంది, అలాంటప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది వాళ్ళకు చాలా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దీంతో సహా ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సెసివ్ స్మోకింగ్ అలా చేసే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. దాంతో సహా మీకు ఏదైనా వ్యాధి ఉంది, సో ఆ వ్యాధి మూలన కూడా రావడం జరుగుతుంది అనమాట. వ్యాధి అంటే ఒకవేళ ప్యాంక్రియాటైటిస్ అనేది ప్రాబ్లం ఉంది అనుకోండి, లేదంటే ప్యాంక్రియాస్ కరెక్ట్గా పనిచేస్తలేదనుకోండి, అలాంటప్పుడు మనకు బాడీలో ఇన్సులిన్ జనరేట్ అవ్వడం అనేది ఉండదన్నమాట. సో దానివల్ల కూడా డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్మల్లీ మనం షుగర్ అని చెప్తూ ఉంటాము ఈ డయాబెటీస్ని. సో షుగర్ ఏంటంటే ఇది ఒక గ్లూకోజ్. మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిన్న తర్వాత బాడీ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ని, ఆ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకు గ్లూకోజ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్లూకోజ్ మన బ్లడ్లో ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. సో బ్లడ్లో మన గ్లూకోజ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెల్లో లోపల వెళ్ళాలి, అది ఎంటర్ అవ్వాలి, బాడీ యాక్సెప్ట్ చేయాలి దానికి అంటే ఒక కీ అవసరం ఉంటుంది దానికి. ఆ కీ పేరే ఇన్సులిన్ అన్నమాట. సో ఇప్పుడు ప్యాంక్రియాస్ కరెక్ట్గా పనిచేయకపోతే మనకు ఇన్సులిన్ కరెక్ట్ మాత్రాల్లో రాదు, తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఉత్పత్తి అయిన షుగర్ అనేది మన బాడీ పూర్తిగా యూటిలైజ్ చేయలేకపోతుంది, యూజ్ చేయలేకపోతుంది. అండ్ షుగర్ అనేది బ్లడ్లో చాలా ఎక్కువ మాత్రాల్లో మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే మనకు ప్యాంక్రియాస్ తక్కువ పని చేయడం అనేది కూడా ఉంటుంది ఇక్కడ. కొంతమందిలో ప్యాంక్రియాస్ కరెక్ట్గా పూర్తిగా పని కూడా చేయదన్నమాట. అలాంటప్పుడు మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటివి కనబడుతూ ఉంటుంది. దాంతో సహా ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకు ప్యాంక్రియాస్ బాగానే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, ఇన్సులిన్ బరాబర్ ఉంటుంది, షుగర్ కూడా బరాబరే ఉంటుంది, కానీ ఆ బాడీ ఇన్సులిన్ని తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ అన్నమాట. ఇన్సులిన్ ఉన్నా కూడా బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. సో ఈ కండిషన్ మూలన కూడా మనకు డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. దాంతో సహా జెనెటిక్ అండ్ ఫెమిలియల్ హిస్టరీ, మీ ఫ్యామిలీలో ఒకవేళ డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది, లేదంటే ఎవరికైనా ఒకరికి ఉంది అంటే మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అనమాట. చాలా స్ట్రెస్ ఉంది, కాన్స్టాంట్లీ అనేది మీరు సరిగ్గా నిద్రపోతలేరు, ఒక టెన్షన్లోనే ఉన్నారు, టార్గెట్ బేస్డ్ జాబ్ ఉంది. సో అలా ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మనకు షుగర్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. ఓకే, సో కాజెస్ అయితే చెప్పారు. ఇప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చిందంటే మెయిన్ ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ ఆ ఇనిషియల్ సిమ్టమ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? సో ఎలా ఉంటుందంటే అండి, డయాబెటీస్లో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇనిషియల్ స్టేజ్లో చాలామందిలో సిమ్టమ్స్ కనబడవు అన్నమాట. కొంచెం పెరిగిన తర్వాతనే మనకు కనబడుతూ ఉంటుంది. లేదంటే రెగ్యులర్ బేసిస్ మీద మనం టెస్ట్లు చేపిస్తాం కదా, అందులో యాక్సిడెంటల్గా మనకు తెలుస్తుంది. యాక్సిడెంటల్గా తెలిసినప్పుడే 300, 340, 330 కూడా చాలామందికి కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ షుగర్ ఉన్నప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు కనబడతాయి అంటే, ఒకటి దాహం అనేది వాళ్ళకు ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. మౌత్ డ్రై అవుతూ ఉంటుంది, లిప్స్ డ్రై అవుతూ ఉంటాయి, అండ్ యూరిన్ అనేది కొంచెం ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఒకటి వాటర్ ఎక్కువగా తాగుతున్నాము, దాహం అవుతుందని, అండ్ యూరిన్గా కూడా ఎక్కువగా పోతున్నాము.
దీంతో సహా ఆకలి కూడా చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఆకలికి మీరు తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. కొంచెం ఆకలి వేసిందంటే వెంటనే తినేయాలి, తినకపోతే ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయినట్టు, స్వెట్టింగ్ వచ్చినట్టు అనిపించడం, మౌత్ నుంచి స్మెల్ రావడం అండ్ చేతులు కాళ్ళు ఇలా షివర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా జరుగుతుందంటే మనకు బ్లడ్ లెవెల్ గ్లూకోజ్ లెవెల్ అనేది తక్కువ అయిపోయింది అన్నట్లు కూడా అర్థం అన్నమాట. లేదంటే ఎక్కువ అయిపోవడం అనేది కూడా అర్థం ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. ఒకటి వాటర్ ఎక్కువగా తాగడం, ఎక్కువగా ఆకలి అవ్వడం, యూరిన్ అనేది ఎక్కువగా రావడం. సో ఇది మెయిన్ అనేది మనకు ఉంటుందన్నమాట. దీంతో సహా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మనం బాగానే తింటున్నాము అయినా కూడా వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటారనమాట. సో ఇలా వెయిట్ తక్కువ అవుతున్నారు, కొంచెం యూరిన్ ఎక్కువ వస్తుంది, ఇలాంటి సందర్భాల్లో మనం అనుకోవచ్చు మనకు డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది అన్నట్లు. అండ్ దీంతో సహా కొంతమందికి డ్రై స్కిన్ రావడం కానీ, లేదంటే ఫీమేల్స్లో వెజైనల్ డ్రైనెస్ రావడం కానీ, దాంతో సహా ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అండ్ మేల్స్లో సెక్షువల్ ప్రాబ్లం అనేది రావడం కానీ, మూడ్ అనేది తక్కువైపోవడం, టైమింగ్ అనేది తక్కువైపోవడం, ఇవన్నీ మనకు షుగర్ లక్షణాలే అన్నమాట. చాలామంది ఏంటంటే షుగర్ ఉంది డాక్టర్ సాబ్ నాకు, కానీ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి నేను మందులు వాడతలేను అని అంటారనమాట. సో ప్రాబ్లం లేదు, లక్షణాలు మీకు అనిపిస్తలేదు అంతే, కానీ ఆ లోపల ఎక్కువ ఉన్న షుగర్ అనేది మీ బాడీకి డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. సో ఆ డ్యామేజెస్ అనేది చాలా ఎక్కువైపోయినాయి అంటే మళ్ళీ కాంప్లికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కొన్ని లక్షణాలు ఎలా అంటే మనకు ఇది డయాబెటీస్ లక్షణాలా అన్నట్లు కూడా తెలియదు. జస్ట్ లైక్ బాడీలో రెడ్ ప్యాచెస్ రావడం, స్పెషల్లీ అండర్ ఆర్మ్స్లో మనకు దురదలు అవ్వడం, రెడ్ ప్యాచెస్ అనేది అవ్వడం, ఇది కూడా మనకు డయాబెటీస్ లక్షణాలు అన్నమాట. అలాగే కొంతమందికి ఏంటంటే బటక్స్ దగ్గర నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సీటు దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. అది వాళ్ళు కూర్చొని లేస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇక్కడ నొప్పి అవుతుంది కదా అని ఆర్థోపెడిక్ దగ్గర వెళ్ళడం కానీ, పెయిన్ కిల్లర్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా షుగర్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది కావచ్చు. కొంతమందికి ఏంటంటే చేతులు కొంచెం వీక్ అనిపించడం, ఒక చేయి కొంచెం వీక్ అనిపిస్తుంది అన్నట్లు చెప్తూ ఉంటారు. సో ఇది కూడా మనకు డయాబెటీస్ లక్షణాలే అన్నమాట. సో ఇలా మనకు నంబర్ ఆఫ్ సిమ్టమ్స్, సైన్స్ అనేటివి చూస్తూ ఉంటాము. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు డయాగ్నోసిస్ విషయానికి వస్తే హాస్పిటల్లో ఎలాంటి డయాగ్నోసిస్ మెథడ్స్ ఉంటాయి అండ్ ఇన్ హౌస్ డయాగ్నోసిస్ కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు చూడండి, మనం డయాగ్నోసిస్ చేయాలంటే దానికి టెస్ట్లు అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయినా ఖచ్చితంగా ఉన్నారు. సో పాతకాలం లాగా కాకుండా ఇప్పుడు ప్రతి ఇంట్లో మనకు డయాబెటీస్ చెక్ చేసే మషిన్లు కూడా ఉన్నాయి. సో దాంతో ఒక 2 months 3 monthsలో ఒకసారి హెల్దీ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకుంటే ఏం ఇబ్బంది అనేది ఉండదు. సో మెయిన్లీ ఏంటంటే చెక్ చేస్తున్నప్పుడు మనం మన ఫింగర్ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ దానికి ప్రిక్ చేస్తాము. ప్రిక్ చేసి మషిన్లో ఆ బ్లడ్ అనేది జస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అనేది దాంట్లో వేస్తామన్నమాట. సో అప్పుడు మనకు లెవెల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మార్నింగ్ పూట అనేది చేశారు అంటే బిఫోర్ ఫుడ్ ఒకవేళ చేశారనుకోండి ఇంట్లోనే టెస్ట్, సో అలాంటప్పుడు మీకు 70 నుంచి 100 లోపల్లో రావాలి. ఇలా వచ్చిందంటే అబ్సల్యూట్లీ నార్మల్, ఇబ్బంది అనేది ఏం లేదు. అదే మనకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, 110 వరకు కూడా వచ్చింది, 115 వచ్చింది, అలాంటప్పుడు యూ కెన్ సే మీకు ప్రీ డయాబెటీస్ ఉంది. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటిక్ టైప్ అనమాట. సో ప్రీ డయాబెటీస్ ఉంది అన్నట్లు అర్థం. ఇప్పుడు మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా డయాబెటీస్ రావచ్చు
అన్నట్లు మనం చెప్పొచ్చు అనమాట. అదే దానికైనా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అన్నట్లు అర్థం. ఇప్పుడు ఏ రకమైన డయాబెటీస్ ఉంది అది మళ్ళీ డాక్టర్స్ మీకు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారనమాట. ఇది మనం ఇంట్లో చేసుకునేది. అదే మీరు హాస్పిటల్లో వెళ్ళారనుకోండి, డయాగ్నోస్టిక్స్ టెస్ట్లో వెళ్ళారనుకోండి, అప్పుడు మనకు సిరీస్ ఆఫ్ టెస్ట్లు అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే ర్యాండమ్ చేసుకుంటే కూడా తెలిసిపోతుంది. కానీ డయాబెటిక్ ప్రొఫైల్లో మనకు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c ఈ 3 టెస్ట్లు అనేది చేస్తారనమాట. సో ఈ 3 టెస్ట్లలో మనకు తెలిసిపోతుంది మీకు డయాబెటీస్ ఉందా లేదా అన్నట్లు. 160 అయినా చాలా ఎక్కువ ఉంటుంది మీ డయాబెటీస్ తిన్న తర్వాత అంటే మీకు డయాబెటీస్ ఉన్నట్టే అర్థం అన్నమాట. లేదు షుగర్ లెవెల్స్ అనేటివి మనకు 120, 130 వరకు ఉంటుందనుకోండి, డయాబెటీస్ లేదు అన్నట్లు అర్థం. అలాగే HbA1c 3 నెలల టెస్ట్ అంటాం, దానికి యావరేజ్ టెస్ట్ రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అది. సో అది మనకు 6.5 కైనా కింద ఉంటే యు ఆర్ నాట్ ఏ డయాబెటిక్ పేషెంట్, ప్రీ డయాబెటీస్ అని చెప్పొచ్చు. అదే 5.5 కైనా కింద ఉంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డయాబెటిక్ ప్రాబ్లం అనమాట. సో ఇది కూడా మనకు 7 వరకు యాక్సెప్టబుల్ అనమాట. అంటే డయాబెటీస్ ఉన్నా కూడా 7 కైనా ఎక్కువ పోకూడదు. 7 వరకు ఉందంటే కంట్రోల్లో ఉన్నట్టు అర్థం. దానికైనా ఎక్కువ పోతుంది, 8, 9 పోతుంది అనుకోండి HbA1c లెవెల్, పూర్ కంట్రోల్లో ఉన్నారు, మీరు కంట్రోల్ అస్సలు లేదు, దాని మూలన మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకేంటంటే GTT అంటాము, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీకు గ్లూకోజ్ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాని తర్వాత రెగ్యులర్ బేసిస్ మీద మీకు టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు, ఎంత పెరుగుతుందన్నట్లు కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ టెస్ట్లు మనం చేయించుకుంటే దీని నుంచి మనకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది ఎంత బీపీ, ఎంత షుగర్ అనేది మీకు ఉంది, అసలు షుగర్ ఉందా లేదా, అది మీకు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా లేదా, ప్రీ డయాబెటిక్ ఉందా లేదంటే టైప్ 2 ఉందా, మనకు దీంట్లోనే తెలుస్తుంది అనమాట. సో డాక్టర్ గారు, డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? డయాబెటీస్లో చూడండి, మనకు మెయిన్లీ టైప్ 2 డయాబెటీస్ అండ్ టైప్ 1 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్ అన్నట్లు ఇది ఎక్కువగా మనం క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఇందులో మనకు 90% అనేది టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. టైప్ 2 డయాబెటీస్ అనేది మనకు పూర్తిగా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం అనేది రాదు. ఇందులో మనం మెడిసిన్స్తో అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో, డైటరీ చేంజెస్తో దీనికి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అదే టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది చాలా తక్కువ మందిలో వస్తుంది. స్పెషల్లీ చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. పెద్దవాళ్ళకు ఆ ఏజ్లో రావడం అనేది ఎక్కువగా జరగదు, చిన్న ఏజ్లోనే డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డయాబెటీస్ టైప్ 1 ఉందనుకోండి, ఖచ్చితంగా మనకు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్కి ఎలాంటి క్యూర్ అనేది ఉండదన్నమాట. కానీ టైప్ 2 డయాబెటీస్కి చాలా మంచి మెడికేషన్స్ హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ప్రీ డయాబెటీస్ అంటాము. ప్రీ డయాబెటీస్ అంటే ఇది నాన్ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ మధ్యలో ఉన్న స్టేజ్ అన్నమాట. సో ఈ స్టేజ్లో మీకు మందులు అయితే అవసరం పడదు, కానీ మీకు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ డైటరీ చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే ఫుడ్ మీద రెస్ట్రిక్షన్స్ తీసుకొని రావాలి అండ్ మీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేయాలి, మందులు అయితే అవసరం పడదు. దిస్ ఈజ్ ప్రీ డయాబెటీస్ అనమాట. దీని తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అన్నట్లు కూడా ఒక డయాబెటీస్ ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్లో ఏంటంటే ఇది స్పెషల్లీ ఫీమేల్స్లో రావడం జరుగుతుంది అండ్ ఇది ప్రెగ్నెన్సీ టైంలోనే మనకు ఈ ప్రాబ్లం ఏర్పడడం జరుగుతుంది అనమాట. సో అప్పుడే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చాలామందికి ఇది డయాబెటీస్ అనేది తక్కువ అయిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ లైఫ్లో రిస్క్ ఉంటుంది, ఎప్పుడైనా మళ్ళీ ఆ డయాబెటీస్ అనేది రావచ్చు, టైప్ 2లో మారి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ ఏర్పడవచ్చు. సో ఇన్ని రకాల డయాబెటీస్ అనేది ఉంటుంది. దీనికి డయాగ్నోస్ చేసుకోవాలి అన్నట్లు చూసుకుంటే మనకు ఏ ఏజ్ ఉంది కూడా చూస్తాము ఫస్ట్.
అండ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇన్సులిన్ లెవెల్స్ ఎంత ఉంది. సో ఇవన్నీ చూస్తామన్నమాట. చూసి మళ్ళీ స్కానింగ్ అవసరం పడితే వేరే వ్యాధి వల్ల ఏమైనా వస్తుందా అది చూసుకొని మొత్తం మనం డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో టైప్ 1 డయాబెటీస్ తప్ప వేరే ఏదైనా డయాబెటీస్ ఉంది అంటే హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మన ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం టైం అనేది పడవచ్చు, కానీ ఇది పూర్తిగా నార్మల్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే అది రివర్సబులా, క్యూరబులా అని డౌట్ అయితే కొందరికి ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ట్రీట్మెంట్ పార్ట్ చూడండి. డయాబెటీస్ ఈజ్, యాజ్ ఐ సెడ్ యూ కే బై, ఇట్ ఈస్ ఎ డిసార్డర్, లైఫ్ స్టైల్ డిసార్డర్. సో ఇందులో మనం మెడిసిన్స్ కరెక్ట్గా వాడి, కరెక్ట్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసి అండ్ బ్యాలెన్స్డ్గా తింటే ఈజీలీ దీనికి మనం రివర్స్ అనేది చేయవచ్చు అనమాట. సో ఒక్కసారి మనకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు యాజ్ యు ఆర్ యూజింగ్ మెడిసిన్స్ ఫర్ ఫ్యూ మంత్స్ మీకు చేంజెస్ అనేది తెలవడం జరుగుతుంది అన్నమాట. బాడీలో మీ లెవెల్స్ తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఒకవేళ మీరు మెడిసిన్స్ ఆల్రెడీ వాడుతున్నారు అంటే ఆ మెడిసిన్స్ని కూడా తక్కువ చేసి దేర్ ఆర్ ఛాన్సెస్కి పోయి పూర్తిగా బంద్ చేయడం మెడిసిన్స్ జరుగుతుంది అనమాట. ఇట్ విల్ టేక్ అ ఇయర్ ఆఫ్ టైం, కొంచెం ఎక్కువ తక్కువ అయినా పడవచ్చు. కానీ దీనికి మనం డయాబెటీస్ రివర్సల్ అనేది చేయవచ్చు, చాలామందికి చేస్తున్నాం కూడా. సో ఇఫ్ పేషెంట్ రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్, దెన్ చాలా తొందరగా కూడా మనం రివర్స్ అనేది చేయవచ్చు అనమాట. బెటర్ ఏంటంటే కొత్తగా డయాగ్నోజ్ అయినప్పుడే మనం మెడిసిన్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీలీ దీనికి రిజల్ట్ తీసుకురావచ్చు. ఆల్రెడీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉందంటే కూడా రిజల్ట్ వస్తుంది, కానీ కొంచెం మీకు టైం పడవచ్చు. ఈజీలీ 5 years నుంచే ఉంది, ఈజీలీ దానికి మనం రివర్స్ చేయవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ ఎక్కువ అయితే ఎలాంటి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సో డయాబెటీస్ ఎక్కువ అయితే మనకు నాట్ ఓన్లీ న్యూరాలజికల్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. బాడీలో ఉన్న ఒక గ్రంథి మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. స్పెషల్లీ నర్వ్స్ మీద చూపిస్తుంది. నర్వ్స్ అంటే నరాలు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో షుగర్ ఎక్కువ ఉంది బ్లడ్లో, చాలా రోజుల వరకు ఉంది అంటే బాడీలో ఉన్న ఏ నరమైనా డ్యామేజ్ కావచ్చు. బేస్డ్ అపాన్ కే బై విచ్ నర్వ్ హ్యాస్ గాట్ డ్యామేజ్డ్ మనం దానికి కొన్ని కేటగిరీస్లో డివైడ్ చేసినాము. సో ఆ కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం మనం. సో పెరిఫెరల్ న్యూరోపతిలో ఏం జరుగుతుంది? మన బాడీలో చేతులు కాళ్ళలో ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది. అంటే చేతుల్లో ఉన్న నరాలు కాళ్ళల్లో ఉన్న నరాల్లో డ్యామేజ్ అవుతుంది. దానివల్ల లక్షణాలు ఎట్లా కనబడుతుంది మనకు అంటే చేతుల్లో కాళ్ళలో నమ్నెస్ అంటాము, తిమ్మిర్లు, ఇన్సెన్సిబిలిటీ అండ్ టెండర్ టు టచ్ అన్నమాట. అంటే తిమ్మిర్లు ఉంటుంది అండ్ టచ్ చేస్తే మనకు కొంచెం పెయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళు స్పెషల్లీ పండుకుంటున్నప్పుడు వాళ్ళకు చూడండి, మీరు కాళ్ళు కప్పుకోరు, కాళ్ళు బయట తీసి మొత్తం బాడీ కప్పుకుంటారు కానీ కాళ్ళకు కప్పుకోరు. ఎందుకు అంటే బెడ్షీట్ తగిలితే కూడా కొంచెం మాకు బర్నింగ్ అయినట్టు అనిపిస్తుంది, మండినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదంటే కొంచెం తిమ్మిర్లు అనేది ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్లు చెప్తూ ఉంటారు. సో ఇలా కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, కాళ్ళలో మంటలు రావడం, ఇది మనకు డయాబెటిక్ న్యూరోపతితో వస్తుంది అన్నమాట. అలాగే కాళ్ళు హెవీ అనిపించడం, టైర్డ్ ఫీలింగ్ అనిపించడం, చేతుల్లో మనకు బలహీనత అనేది అనిపించడం, చేతుల నుంచి టైట్గా ఏదైనా పట్టుకోలేకపోవడం, ఇవన్నీ మనం పెరిఫెరల్ న్యూరోపతిలో చూస్తూ ఉంటామన్నమాట. అదే వేరే న్యూరోపతి కూడా మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో అటానమిక్ న్యూరోపతి అంటాము. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మన బాడీలో కొన్ని పనులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తింటే దానికి అది ఫుడ్ అరగాలి అంటే దాని గురించి మనం ఆలోచించి మనం చేయాల్సిన అవసరం అనేది ఏం లేదు, బాడీలో ఆటోమేటిక్ జరుగుతుంది ఆ పని. సో ఇలా ఆటోమేటిక్ జరుగుతున్న
పండ్ల మీద కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డైజెషన్ దెబ్బతింటుంది, మీకు వామిటింగ్ ఫీలింగ్ అనేది అవ్వడం, అండ్ స్లో స్టమక్లో వెళ్ళిన తర్వాత ఫుడ్ తొందరగా పేగుల్లో దిగదన్నమాట. అది కొంచెం స్లోగా దిగడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని నుంచి ఏంటంటే ఆకలి అనేది అవ్వదు, తిన్న తర్వాత మనకు ఫుల్ ఉంది అన్నట్లు ఫీలింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ అవ్వడం జరుగుతుంది, అంటే మోషన్స్ అనేది హార్డ్ రావడం కానీ, లేదంటే మోషన్ సాఫ్టే ఉంది కానీ కూర్చుంటే బయటికి రాదు, ఆటోమేటిక్గా కొంచెం స్ట్రెస్ ఇవ్వాల్సిన అవసరం, మొక్కాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా డైజెస్టివ్ ట్రబుల్స్ కూడా రావచ్చు. అలాగే కొంతమందికి డైజెస్టివ్ ట్రబుల్ కాకుండా మళ్ళీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అన్నమాట. సో వెజైనా డ్రై అవ్వడం కానీ, మూడ్ అనేది రాకపోవడం కానీ, లేదంటే అంగం స్తంభించడంలో ప్రాబ్లం రావడం కానీ, సో ఇలా ప్రాబ్లమ్స్ కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటామన్నమాట. సో ఇలా మనకు కొన్ని లక్షణాలు అనేటివి కనబడుతుంది ఆటోనామిక్ న్యూరోపతిలో. అండ్ స్వెటింగ్ అనేది వాళ్ళకు ప్యాటర్న్ చేంజ్ అయిపోవడం జరుగుతుంది. స్వెటింగ్ ప్యాటర్న్ అంటే యూజువల్లీ మనకు చలి అవుతున్నప్పుడు పెద్దగా స్వెటింగ్ రాదు, అండ్ వేడి అవుతున్నప్పుడు స్వెటింగ్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం వస్తే, న్యూరోపతిక్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఏమవుతుందంటే స్వెటింగ్ చాలా ఎక్కువ అవ్వడం అయినా జరుగుతుంది, లేదంటే స్వెటింగ్ మొత్తం తక్కువ అయిపోవడం అయినా జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు మనం ఈ ఆటోనామిక్ న్యూరోపతిలో మనం చూస్తూ ఉంటామన్నమాట. ఇంకొక న్యూరోపతి ఉంటుంది, ప్రాక్సిమల్ న్యూరోపతి అంటాం. ప్రాక్సిమల్ న్యూరోపతి లక్షణాలు ఎక్కడ ఉంటాయి అంటే మనకు నడుము దగ్గర ఉంటుంది అన్నమాట ప్రాబ్లం. అంటే మనం కూర్చొని లేస్తున్నప్పుడు మనకు బటక్ రీజన్, పిర్రల భాగం ఉంటుంది కదా, సో ఆ ఏరియాలో నొప్పి రావడం జరుగుతుంది. అండ్ థైస్లో నొప్పి రావడం వాళ్ళకు జరుగుతూ ఉంటుంది. థైస్లో నొప్పి రావడం అండ్ బటక్స్ ఏరియాలో నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రాక్సిమల్ న్యూరోపతిలో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. అలాగే నరాళ్ళు కూడా కొంచెం హార్డ్ అయిపోవడం, నరాళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడం, హార్ట్ ప్రాబ్లం రావడం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ మనకు షుగర్ పెరిగిపోతే వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు డయాబెటీస్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.